హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం నోరూరించే చింత చిగురు చికెన్ని డిఫరెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 kg, కారం 4 స్పూన్లు, ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూన్, ఉప్పు 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, ఉల్లిపాయలు 3, చింత చిగురు 1 కప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 4, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, ఆయిల్ కర్రీకి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. తరువాత మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ప్రతి చికెన్ ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట గడిచిన తర్వాత చూస్తే ఈ ముక్కలకు మనం వేసిన అన్నీ బాగా పట్టేసి స్మూత్ గా అయిపోయి మంచి స్మెల్ వస్తుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత మరింత స్పైసీ కోసం 2 స్పూన్ల కారం వేసుకుందాం. అర గ్లాస్ నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు చికెన్ ఉడకనివ్వాలి. చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ మొత్తం దగ్గరకు అయిపోయి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారుగా, చాలా టేస్టీ అండ్ స్పైసీ చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. చింత చిగురు ప్లస్ చికెన్ బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా వెంటనే ఈ కర్రీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.